నగరపాలక సంస్థలో ఏం జరగబోతుంది? ఈ ఎన్నికలు, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంత ప్రాధాన్యత సంతరించుకున్నాయా? ఇంత హంగామా అవసరమా? ఈ ఎన్నికల వల్ల నగరపాలక సంస్థ అభివృద్ధి మరింతగా ముందుకు సాగుతుందా అనుకుంటే మొత్తం కూడా ఏది కూడా సరైన సమాధానం మనకు కార్పొరేషన్ నుంచి లభించదు. ఎందుకంటే నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కేవలం నగరానికి పరిమితం. ఒక స్టాండింగ్ కమిటీ ఎన్నిక అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి జరుగుతుంది. ఈ స్టాండింగ్ కమిటీలో చేసిన నిర్ణయాలు కార్పొరేషన్లో ప్రవేశపెట్టినప్పటికీ అమలవుతాయా అమలు కావనేది అది ప్రశ్నార్థకమే మారుతుంది. కానీ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ రెండు కూడా. ఒకటేమో మునిగిపోయిన నావా వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏమో తమ సత్తాన్ని చాటుకోవడానికి ప్రయత్నం చేసే పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేశాయి. ఎందుకంటే భయభ్రాంతులు అనేది ఎందుకంటే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కేవలం ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక పార్ట్ అయితే వైసీపీ కార్పొరేటర్ని కొంతమంది సంతలో కొన్నారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంటే కేవలం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మా వైపు వస్తున్నారని చెప్పేసి టీడీపీ అంటుంది. ఈ నేపథ్యంలో గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ హైడ్రామాలకు రేపు తెర పడబోతుంది. రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడ సమావేశమవుతారు. కార్పొరేటర్ అందరూ కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ నగరపాలక సంస్థ సమావేశ మందిరం. ఉదయం ప్రధాన ద్వారం నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా వచ్చేసి ఈ మెట్ల మీద నుంచి ఈ సమావేశ మందిరం వైపు వస్తారు. దీనికి సంబంధించిన నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఫ్లెక్సీ గ్లోడ్ ఏర్పాటు చేశారు. ఓటింగ్ విధానంపై ఓటర్లకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనే అంశం మీద మొత్తం కూడా ఒక 3 సమాధానాలు ఇచ్చారు. పోటీలో ఉన్న 12 మంది అభ్యర్థులు 6 అభ్యర్థులకు వారి పేరు ఎదురుగా ఎక్స్ మార్క్స్తో ఓటు వేయాలి. అదేవిధంగా 6 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినట్లా సదరు బ్యాలెట్ పేపర్ చెల్లుబాటు కాదు. బ్యాలెట్ పేపర్పై ఇతర ఎటువంటి గుర్తులు కానీ, పేర్లు కానీ, ఓటర్ను గుర్తుపట్టే ఎటువంటి వ్రాతలు కానీ రాసిన వేళ బ్యాలెట్ పేపర్ చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ఈ ఇండికేషన్స్ వచ్చే కార్పొరేటర్లకి తెలియడానికి మాత్రం ఏర్పాటు చేశారు. దీనిలో ఏమాత్రమైనా ప్రస్తుతం ఉన్న ఈ 12 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎవరికి ఓటు వేయాలన్నా ప్రతి కార్పొరేటర్ కూడా వీళ్ళందరికీ ఓటు వేయాలి. ఎక్కడ కూడా ఎక్కువ మంది అభ్యర్థులకి వేరే రకంగా కానీ వేరే గుర్తులు రాస్తే మాత్రం చెల్లుబాటు కాదని చెప్పేసి ముందుగానే ఎన్నికల అధికారి ప్రకటించారు. మరి కార్పొరేటర్లు కూడా చాలామంది చదువుకున్న వాళ్ళే. మరి వారంతా బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఓటు వేస్తారా, లేకపోతే తమ నచ్చిన వాళ్ళకి ఓటు వేస్తారా, లేకపోతే వేరే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది మనం చూడాలి. ఈ సమావేశం మందిరంలో రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ అంతా కూడా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరంతా కూడా హైదరాబాద్లో మకాం వేస్తున్నారు. వీరు సాయంత్రం బయలుదేరిన తర్వాత రేపు ఉదయం అంటే సోమవారం ఉదయం ఇక్కడికి రాబోతున్నారు. ప్రత్యేక వాహనాల్లో బస్సులు బయలుదేరారు. 2 బస్సుల్లో ఇక్కడికి వచ్చేసి నేరుగానే ఇక్కడ సమావేశ మందిరంకి వచ్చి ఓటింగ్ కార్యక్రమాలు పాల్గొంటారు. నగరపాలక సంస్థ సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. మన బ్యారికేడ్స్ని కూడా పూర్తిగా ఏర్పాటు చేసి ఎక్కడ ఓటు వేయాలా, ఏ సమావేశ మందిరానికి ఎటు వెళ్ళాలా అనే రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఎవరు కూడా ప్రతి వాళ్ళు దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రధాన ద్వారం నుంచి వచ్చేసి ఈ గేటు ద్వారా ఇక్కడికి వచ్చేసి బ్యాలెట్ పేపర్ లోన్ ఉంటుంది, అక్కడ పోలింగ్ జరుగుతుంది. ఆ పోలింగ్లో ఓట్లు పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా బయట వెళ్తారు. ఇది పొజిషను. నగరపాలక సంస్థలు ఈ జరిగే ఎన్నికలు కేవలం కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మాత్రమే. అయినా కానీ టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ చాలామంది దీని మీద ప్రెస్టీజ్గా తీసుకొని పోలింగ్ నిర్వహిస్తున్నారు. రేపు ఏం జరగబోతుందో చూడాలా. ఎవరు పట్టు సాధించబోతున్నారో కూడా ఒక తెలిసిపోతుంది. దానికి ఒక హైడ్రామాకు ఒక తెరపడుతుందని చెప్పచ్చు. సుధాకర్, కెమెరామెన్తో రఫీ, గుంటూరు నుంచి, నగరపాలక సంస్థ.